విజయవాడలో అమ్మవారంటే ఎవరికి తెలియని విషయం కాదు. కనకదుర్గమ్మ పుట్టిన నగరం ఇది. నమ్మిన వారికి ఆవిడ కొంగు బంగారంలా నిలబడి కాపాడుతుంది. ఆవిడ చేసే దివ్యాలు ప్రతిరోజు నగరంలో సంచరించడం. ఇప్పటికీ కొందరు భక్తులు రాత్రి కొండపై నిద్రిస్తుంటే గజ్జెల చప్పుడు వింటారు అని చెప్తారు. 1955లో జరిగిన నిజమైన సంఘటన ఏంటంటే, విజయవాడలో వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి భక్తుడు. జీవనం కోసం రిక్షా నడిపేవాడు. ఒకరోజు రాత్రి మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉన్నప్పుడు పెద్దావిడ ఎర్ర చీర పెద్ద బొట్టుతో రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి కొండ దగ్గర దింపమని అడిగింది. వెంటనే వెంకన్న రిక్షాలో కూర్చున్నాడు. రాత్రి 12 గంటల సమయం, చీకటి. ఆవిడ ఇలా అడిగింది, బాబు నీకు భయం వేయట్లేదా? ఈ ప్రాంతంలో అమ్మవారు తిరుగుతుంది అని అంటారు కదా అనేసి అడిగింది. అయితే వెంకన్న అన్నాడు, మా తల్లి మా అమ్మ దుర్గమ్మ దగ్గర పిల్లలకి భయం ఎందుకు అని. అయితే కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి దగ్గర రిక్షా ఆగింది. వెనక్కి తిరిగి చూశాడు. రిక్షాలో ఆవిడ ఎక్కడా లేదు. చుట్టూ చూశాడు. పక్కన ఉన్న అమ్మవారి గుడి మెట్లపై ఆవిడ కనిపించింది. అతను ఆశ్చర్యపడి అడిగాడు, డబ్బులు ఇవ్వలేదేంటమ్మా అని. ఆవిడ నవ్వుతూ, నీ తలపాగాలో పెట్టాను చూడు అని చెప్పింది. అలా చెప్పగా ఆశ్చర్యపడి తలపాగా తీసి చూశాడు. దానిలో ఒక బంగారు గాజు 10 రూపాయలు ఉన్నాయి. అప్పుడు వెంకన్నకి అర్థమైంది, రిక్షాలో కూర్చున్న ఆవిడ ఎవరో కాదు, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అనేసి. ఆసక్తితో ఆనందంతో వెంకన్న కేకలు వేశాడు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు విచిత్రంగా చూసి అడిగారు. అప్పుడు వెంకన్న చెప్పాడు, నా రిక్షాలో కూర్చునిది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ దుర్గమ్మ అని చెప్పాడు. ఇలాంటి దివ్య సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. అంతేకాదు శ్రీ శక్తిపీఠాల్లో ఈ ఆలయం ఒకటి. మహిషాసుర మర్దినిగా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. మహిషాసుడనే రాక్షసుడిని వధించడం వలన అమ్మవారిని మహిషాసుర మర్దినిగా కొలుస్తారు. స్వయంభూగా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. అంటే అమ్మవారు తనంతట తానే త్రేతాయుగంలో ఇక్కడ వెలిశారని భక్తుల నమ్మకం. ఈ స్థలం యొక్క ప్రాముఖ్యతను అనేక గాథలు వివరిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన కథ ఏంటంటే, ఒకప్పుడు ఈ స్థలం బీడుభూమిగా ఉండేది. రాతి భూభాగం వలన ఇక్కడ నుంచి కృష్ణానది పారేది కాదు. అప్పుడు పరమశివుడు కృష్ణానదిని ఇక్కడ నుంచి ప్రవహించేలా ఏర్పాట్లు చేశాడు. అందువలన ఈ భూమి సారవంతంగా మారింది. అందువలన ఈ స్థలం ఇప్పుడు అందంగా కలకల్లాడుతోంది. ఈ నది సొరంగాల గుండా ప్రవహిస్తుంది. మరో కథ ప్రకారం పాండవులలో ఒకరైన అర్జునుడు ఈ స్థలంలోనే ఘోర తపస్సు చేసి ఆ తర్వాత పరమశివుడి వద్ద నుంచి పశుపతి అస్త్రాన్ని పొందాడు. యుద్ధంలో విజయం సాధించుటకే పరమశివుడిని దీవించమని వేడుకున్నాడు. అందువలన కూడా ఈ స్థలం విజయవాడగా ప్రసిద్ధి చెందింది. అయితే మరొక ప్రఖ్యాత స్థల పురాణం ప్రకారం మహిషాసురుడనే రాక్షసుడు ఈ స్థలంపై దాడికి దిగాడు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు మహిషాసురుడి రాక్షస తత్వానికి భయపడిపోయారు. ఇంద్రకీల అనబడే ఋషి కనకదుర్గ అమ్మవారి కరుణ కటాక్షాలకే ఘోర తపస్సుని చేశాడు. ఇంద్రకీలుడి తపస్సుకి మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని ఇంద్రకీలుడిని అడిగింది. తన తలపై కొలువుండి రాక్షసుల ఆటను కట్టించాలి అని ఇంద్రకీలుడు అమ్మవారిని కోరాడు. అమ్మవారు అతని కోరికను మన్నించి మహిషాసురుడిని వధించారు. తిరిగి విజయవాడలోని ఈ ప్రాంతం మొత్తం శాంతి సౌభాగ్యాలతో నిండిపోయింది. అప్పటి నుంచి అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో కొలవడం ప్రారంభించారు. ఆ తరువాత ఈ ఆలయాన్ని ఈ సంఘటనకు గుర్తుగా నిర్మించారు. ఈ ఆలయంలో 4 అడుగులు ఎత్తున్న విగ్రహం ఉంది. అమ్మవారు 8 చేతులలో 8 రకాల ఆయుధాలను పట్టుకుని ఉంటారు. శూలంతో అమ్మవారు మహిషాసురుడనే రాక్షసుడిని వధిస్తున్నట్టు కనిపిస్తారు. ఈ రూపం అనేది ఎంతో శక్తివంతమైనది. ఇటువంటి చిత్రపటాన్ని ఇంట్లో ఏర్పరచుకుంటే నెగిటివిటీ అంతా తొలగిపోతుంది. నగలతో అమ్మవారిని అందంగా అలంకరిస్తారు. ఈ గుడికి స్థల పురాణం అనేది ఒకటి ఉంది. పూర్వం కీలుడు అనే యక్షుడు కృష్ణానది తీరంలో అమ్మవారి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు అనుగ్రహించి ఓ వరం కోరుకోమని అడిగారు. దాంతో ఆ యక్షకుడు, అమ్మా నువ్వు ఎప్పుడు నా హృదయ స్థానంలో కొలువై ఉండేలా వరం ప్రసాదించు అని కోరాడు. అది విన్న అమ్మవారు చిరునవ్వుతో, సరే కీల, నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానది తీరంలో పర్వత రూపుడువై ఉండు. నేను కృతయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక చెల్లిస్తాను అని చెప్పి అంతర్ధానం అయ్యారు. అమ్మవారు చెప్పిన మాటలకు సంతోషించిన కీలుడు పర్వత రూపుడై అమ్మవారి కోసం ఎదురు చూడసాగాడు. తర్వాత లోకాలను బలిస్తున్న మహిష్యుణ్ణి వధించి కీలుడికి ఇచ్చిన వరం ప్రకారం మహిషవర్ధిని రూపంలో అమ్మవారు కీలాద్రిపై వెలిశారు. తదనంతర కాలంలో ప్రతిరోజు ఇంద్రాద్రి దేవతలంతా అమ్మ వెలిసిన ప్రాంతానికి వచ్చి అమ్మవారిని పూజించడం ప్రారంభించారు. దాంతో ఇది ఇంద్రకీలాద్రిగా పిలువబడింది. అమ్మవారు
కనకవర్ణ శోభితరాలై ఉండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది. ఆ తరువాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుని కూడా కొలువుంచాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుని గురించి శతాశ్వమేధ యాగం చేశాడు. దీంతో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంలో వెలిశాడు. అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లికదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని గాథ. మరో పురాణ గాథ ప్రకారం ద్వాపర యుగంలో అర్జునుడు శాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్ర తపస్సు చేయగా అతనికి పరీక్షించడానికి శివుడు కిరాతకుడుగా వచ్చి అర్జునితో మల్ల యుద్ధం చేసి అర్జునుని భక్తుని మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. స్వామి ఇక్కడ మల్ల యుద్ధం చేశాడు కాబట్టి మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, అమ్మవారి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడ గమనించవచ్చు. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరము దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ దసరా నవరాత్రి ఉత్సవాలలో ప్రతిరోజు ఒక అవతారంతో దర్శనమిస్తారు. ఈ 9 రోజులు 9 అవతారాలతో దర్శనమిస్తారు. 1వ రోజు బాల త్రిపుర సుందరిగా, 2వ రోజు గాయత్రి అమ్మవారుగా, 3వ రోజు అన్నపూర్ణ అమ్మవారుగా, 4వ రోజు లలిత త్రిపుర సుందరి అమ్మవారు, 5వ రోజు సరస్వతి అమ్మవారిగా, 6వ రోజు శ్రీ దుర్గాదేవిగా, 7వ రోజు మహాలక్ష్మి అమ్మవారిగా, 8వ రోజు మహిషాసుర మర్దిని అమ్మవారిగా, 9వ రోజు రాజరాజేశ్వరి అమ్మవారిగా, 5వ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవారి జన్మ నక్షత్రంగా అనగా మూలా నక్షత్రంగా భావిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలి వస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీరాముల వారు కొలువు తీరి ఉన్నారు. ఈ దేవాలయంను దర్శించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు. అలా అమ్మవారు ఇంద్రకీలాద్రిపై కొలువై భక్తుల రక్షకురాలిగా వెలిశారు. మహిషాసురుడిని సంహరించి లోకానికి శాంతి ఇచ్చినట్టే నేటికి అమ్మవారు తమను ఆశ్రయించిన ప్రతి భక్తుని కష్టాలను తొలగించి సౌఖ్యం ప్రసాదిస్తారని నమ్మకం. విజయవాడలో వెలిసిన ఈ కనకదుర్గమ్మ అమ్మవారు శక్తి స్వరూపిణి. భక్త హృదయాల్లో శాశ్వతంగా వెలుగుతూ ఉంటారు.